నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో అక్టోబర్ మాసం 2025 అక్టోబర్ మాసం 20వ తారీఖు సోమవారం నాటి దిన ఫలితాలు. ఈరోజు దీపావళి. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఈ వీడియోలో ఈరోజు దిన ఫలితాలు ఈ మేషం నుండి మీనం వరకు గల రాసులన్నిటికీ కూడా దిన ఫలితాలు చెప్పడం జరుగుతుంది. అయితే ఈరోజు చంద్రుడు కన్యా రాశిలోనే హస్త నక్షత్రం మీద సగం దినం, చిత్తా నక్షత్రం మీద సగం దినం సంచరించడం జరుగుతుంది. ఈ రెండు గ్రహాల హస్త నక్షత్రాధిపతి చంద్రుడు, చిత్తా నక్షత్రాధిపతి కుజుడు, ఈ చంద్రకుజుల కాంబినేషన్ ఆధారంగానే ఈ ద్వాదశ రాశులకి ఈ దిన ఫలితాలు చంద్ర ఆధారిత ఫలితాలు మాత్రమే సూచించటం జరుగుతోంది. ఈరోజు వాటికే చంద్రుడి ప్రభావం, ఒక రోజుకి చంద్ర ప్రభావమే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ చంద్ర ప్రభావానికి కలిగే రిజల్ట్స్ మాత్రమే ఇందులో విశ్లేషించడం జరుగుతోంది, గమనించగలరు. అయితే ముందుగా మేషరాశి. ఈ మేషరాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. అశ్విని, భరణి, కృత్తిక. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. ఇది వీరందరికీ కూడా ఈ రిజల్ట్స్ వర్తిస్తాయి. ఇక పని ప్రదేశంలో నిబద్ధతతో పట్టుదలతో పనిచేస్తారని చెప్పచ్చు. ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం ఈరోజు వీరికి, మేషరాశి వారికి. ఇక వైవాహిక జీవితంలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం సూచిస్తుంది. వ్యాపార భాగస్వాముల విషయాల్లో కూడా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఇది ఈరోజు ఈ మేషరాశి వారికి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, అంతగా అనుకూలంగా లేదు అని సూచిస్తుంది. ఇక వృషభ రాశి వారికి. ఈ వృషభ రాశిలో కృత్తిక 2 పాదాలు, 2, 3 పాదాలు, 4 పాదాలు. అంటే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, వరసి 9 పాదాలు ఈ రోహిణికి సంబంధించి వృషభ రాశిలో ఉంటాయి. వీరందరికీ కూడా ఈ ఫలితాలు. అయితే వీరు శారీరక శ్రమకు తగిన ఫలితాలు అయితే లభిస్తాయి. ఈరోజు బాగానే కష్టపడతారు. నూతన ప్రాజెక్టులు, బాధ్యతలు వీరికి ఈరోజు ఆనందాన్నే ఇస్తాయి. వీరు కష్టే ఫలే అన్నట్టుగా ఆనందంగా ఉంటారు. ఇక విద్యార్థులైతే కనుక శుభ ఫలితాలు పొందుతారు. సృజనాత్మక రంగంలో వీరికి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. నటన, కళారంగం, సినీ రంగం, ఏ విధమైన సరే క్రియేటివిటీ ఉన్న విషయాలన్నిటిలో కూడాను చాలా అనుకూలతలు కనిపిస్తున్నాయి. ఇక మిథున రాశి. ఈ మిథున రాశికి రాశిలోనే మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, ఈ 9 పాదాల వారికి కూడా ఈ 3 నక్షత్రాల వారికి ఈ మిథున రాశిలో ఉంటాయి కాబట్టి వీరికి ఈ ఫలితాలు వర్తిస్తాయి. ఇక బుద్ధి బలం పెరుగుతుంది ఈరోజు వీరికి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి అనుకూల సమయం అని చెప్పచ్చు. ఈరోజు కమ్యూనికేషన్ విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. కొద్దిపాటి అపశృతులు, అంటే జాగ్రత్తగా మాట్లాడాలి, ఆచితూచి అనేది సూచిస్తుంది. ఇక పని ప్రదేశంలో కూడా కొన్ని సమస్యలు ఎదురయ్యేది కనిపిస్తుంది ఈరోజు. కానీ అవే సమస్యలను పరిష్కరించుకొని విజయం సాధిస్తారు. సమస్యలు ఎదురవుతాయి, విజయం సాధిస్తారు. 2 అనుకూల ప్రతికూలతలు 2 కూడా చవి చూస్తారు ఈరోజు. ఇక కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో పునర్వసి 4వ పాదం ఉంటుంది, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, ఈ 9 పాదాలు ఈ 3 నక్షత్రాల వారికి కూడా ఈ కర్కాటక రాశి వారికి కుటుంబ సంబంధాలు అయితే ఈరోజు వీరికి చాలా మంచిగా బలపడతాయని చెప్పచ్చు. సఖ్యత ఉంటుంది. ఇంటి విషయాలపై దృష్టి ఎక్కువగా పెడతారు ఈరోజు అనేది చెప్పచ్చు. ఆర్థిక విషయాలలో ఎక్కువగా ప్రయోజనం లభిస్తుంది వీరికి. ఈరోజు మంచి సూచనలే ఉన్నాయి. ఇక ప్రయాణాలకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. మిత్రులతో కలిసి సరదాగా గడుపుతారు అనేది సూచిస్తుంది. ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది అనేది చంద్ర సంచారం చెప్పచ్చు.
ఇక సింహరాశి. సింహరాశిలో మక 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 4 పాదాలు, అంటే పురఫల్గుని నక్షత్రం వారికి, ఉత్తర 1వ పాదం వారికి, ఈ 9 పాదాల వారికి ఈ సింహరాశిలో ఉంటారు. వీరికి ఆర్థిక విషయాలలో శుభ ఫలితాలు ఉంటాయి. ఈరోజు పెట్టుబడులు కూడా ఎక్కువగా లాభిస్తాయి. పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడులు, దీర్ఘకాలిక పెట్టుబడులు గతంలో ఉన్న వాటి నుంచి లాభాలు ఆశించవచ్చు. ఇక సామాజిక జీవితం అయితే వీరికి ఈరోజు బాగుంటుంది. చాలా సరదాగా, గౌరవంగా ఉంటుంది. వీరి కమ్యూనికేషన్ నైపుణ్యాలు అయితే చాలా పెంచుకుంటారు. ఈరోజు ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు ఈరోజు ఈ సింహరాశి వారు. వీరికి కూడా ఈరోజు చాలా బాగుంది అనేది చెప్పచ్చు. ఇక కన్యారాశి. ఈ కన్యారాశికి ఉత్తర 2 పాదాలు, 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. ఈ వెరసి 9 పాదాలు కన్యారాశిలో ఉంటాయి. ఈ కన్యారాశి వారికి ఈరోజు కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. ఈరోజు నూతనంగా ఆలోచిస్తారు. వీరి క్రియేటివిటీకి ఈరోజు వీరు ఆలోచించిన దానికి, వీరు చేసే నూతన ప్రయోజనాలకి గుర్తింపు కూడా వస్తుంది అనేది చెప్పచ్చు. అయితే వీరు ఈరోజు ఏం చేయాలంటే అనవసరమైన గొడవలకు దూరంగా ఉండాలి. కోపాన్ని మాత్రం అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ముఖ్య సూచన ఇది ఈ కన్యారాశి వారికి. ఇక తులారాశి. తులారాశిలో చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, 9 పాదాలు తులారాశిలో వారికి ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించాలి. వీరు ఈరోజు అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి. ఇది ఇక కళా నటనా రంగంలో, సినిమా రంగంలో ఉన్నవారందరికీ కూడా ఈరోజు వారికి మంచి ఫలితాలు ఉంటాయి. అందం, శిల్పం, కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఈరోజు వీరికి ఈ సృజనాత్మకమైన కళల పట్ల, వీటి పట్ల ఎక్కువగా వీరు దృష్టి పెట్టడం, వీరికి ఇంట్రెస్ట్ పెరుగుతూ ఆనందంగా ఉంటారు వాటి వల్ల అని చెప్పచ్చు. కాకపోతే ఆర్థిక విషయాల్లో ఈరోజు వీరు జాగ్రత్తగా ఉండాలి ఈ తులారాశి వారు. ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, 9 పాదాలు వృశ్చిక రాశిలో ఉంటాయి. వీరికి ఈరోజు ఉద్యోగంలో పదోన్నతికి అవకాశాలు కల్పిస్తుంది. ఉన్నవారు ఎవరైనా సరే, ఎదురు చూస్తున్న వారు ఎవరైనా సరే, లేదా ఉద్యోగం ప్రమోషన్ లిస్టులోకి గుర్తింపు రావటానికి కానీ, గుర్తింపబడటం కానీ ఈ విధమైన అనుకూలతలు ఉంటాయి వీరికి. పై అధికారులతో అయితే వీరికి ఈరోజు మంచి సత్సంబంధాలు ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక వ్యాపార రంగంలో ఉన్నవారైతే పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. భాగస్వామ్యాల విషయంలో అయితే స్పష్టంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ 2 విషయాల్లోనూ జాగ్రత్త తీసుకోండి. ఇక ధనురాశి. ఈ ధనురాశి వారికి మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, ఈ 9 పాదాలు వారు కూడా ధనుసు రాశిలో వారికి ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు అనేది సూచిస్తుంది. ఎక్కువగా స్నేహితులతో అయితే సరదాగా గడుపుతారు బయట. ఇక ఆధ్యాత్మికతపై ఎక్కువగా ఆసక్తి పెరుగుతుంది. ఈరోజు కళ, సంగీతం, నాటకం వంటి అంశాల పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతారు అనేది సూచిస్తుంది. ఈరోజు వీరికి ఇది బాగానే ఉంది. మకర రాశి. ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, ఈ 9 పాదాలు మకర రాశిలో వారికి ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు వీరికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. సహోద్యోగులతో, బాసుతో కూడా అనేది సూచిస్తుంది. ఇక కీర్తి, గౌరవం, ప్రతిష్ట అయితే ఉంటాయి, బాగానే ఉంటాయి, పెరుగుతాయి. విదేశాలకు వెళ్లే ముందు వీరు విదేశాలకు వెళ్ళాలని అనుకునేవారు ప్రణాళికలు వేసుకోవటానికి, ప్లాన్ చేసుకోవటానికి ఈరోజు వీరి ఆలోచనలు, వీరి ప్రణాళికలకి అనుకూలంగా ఉంది ఈ మకర రాశి వారికి. ఇక కుంభరాశి. కుంభరాశిలో ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు, 9 పాదాలు కుంభరాశిలో వారికి ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి అనేది సూచిస్తుంది. జ్ఞాన ఆర్జించటం పైన ఎక్కువగా ఆసక్తి పెరుగుతుంది. వీరు అలాంటి
విషయాలపైన ధ్యాస పెడతారు. ఎక్కువగా అలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేది కూడా కనిపిస్తుంది. ఇక కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికైతే కనుక చాలా మంచి అనుకూల సమయం ఈరోజు అనేది సూచిస్తుంది. ఆర్థికంగా కూడా లాభపడేది కనిపిస్తుంది. ఈరోజు వీరికి కుంభరాశి వారికి బాగానే ఉంది అనేది చెప్పొచ్చు. ఇక మీనరాశి, చివరిగా మీనరాశి. ఈ మీనరాశిలో పూర్వభాద్రపద నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్రపద 4 పాదాలు, రేవతి 4 పాదాలు వెరసి 9 పాదాలు ఈ మీనరాశిలో వారికి బంధువుల వల్ల స్వల్ప నష్టాలు కనిపిస్తున్నాయి ఈరోజు వీరికి. ఈ విషయంలో తగు జాగ్రత్త తీసుకోండి. వారి బంధువుల గురించి జాగ్రత్త పడండి. ఇక కష్టాలకు తగిన ఫలితాలు అయితే ఈరోజు వీరి పనిలో కనిపిస్తాయి. గుర్తింపు ఉంటుంది, ఫలితం పొందుతారు. ఇక పనితీరుకైతే కనుక ప్రశంసలే అందుకుంటారు అనేది సూచిస్తుంది. ఇది ముఖ్యంగా చంద్ర ఆధారిత ఫలితాలు. చంద్రుడు ఇచ్చే ఫలితం మాత్రమే ఇందులో చెప్పటం జరిగింది. దీని ఆధారంగా వీరు మానసిక స్థితి ఎటు తీసుకెళ్తుంది, ఎటు ఆలోచిస్తుంది, ఏ విధంగా వీళ్ళని ప్రోత్సహిస్తుంది ఆ చంద్రుడు అనేదాన్ని, ఆ రాశిలో ఉన్న కుజ చంద్రులు కాంబినేషను వీరికి ఏ విధమైన ఫలితాలు ఇస్తారు అనేదాన్ని చెప్పటం జరిగింది. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.